51 ఈరోజు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోవాల్సినవి. లోక్సభ టు విట్నెస్ స్పీకర్ పోస్ట్ గురించి గొడవలు జరుగుతున్నాయండి. ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద సిచ్యుయేషన్ అరేజ్ అయ్యింది. స్పీకర్ని ఎలెక్ట్ చేయాలి అని. మన పాస్ట్ 17th లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా గారు. సేమ్ పర్సన్ని 18th లోక్సభకు కూడా చేద్దాము అని అనుకుంటే మనకి ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దే సెడ్ నో, వీ డోంట్ వాంట్ ఓం బిర్లా, వీ వాంట్ సురేష్ యాజ్ ది స్పీకర్ అని. సో ఎలక్షన్స్ జరిగాయి అండ్ రీసెంట్గా ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం ఓం బిర్లా గారిని ఎలెక్ట్ చేసేసుకున్నారు యాజ్ అన్ స్పీకర్. సో చూసుకోండి, ఇప్పుడు స్పీకర్ యొక్క ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేశారు? ప్రెసిడెంట్ ప్రొటెం స్పీకర్ ముందర. సో దిస్ ఈజ్ ద టాపిక్. సో మేబీ బిడ్ అడిగితే స్పీకర్ హూ ఈజ్ ద ప్రజెంట్ స్పీకర్ అని అడగచ్చు. శ్రీలంక నావీ మ్యాన్ డైస్ ఇన్ యాక్షన్ అగేన్స్ట్ ఇండియన్ ఫిషింగ్ బోట్స్. మనకు తెలుసు, మన బార్డర్లో తమిళనాడుకి బార్డరింగ్లో కొంచెం ఈ వాటర్ రిసోర్సెస్ వాటర్ దాటిన తర్వాత ఉన్న ఐలాండ్ ఏది అంటే శ్రీలంక. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు క్లాషెస్ ఉంటాయండి. వాట్ క్లాషెస్ అంటే ఫిషింగ్ క్లాషెస్. ఫిషర్మ్యాన్స్కి ఇప్పుడు మనకి ఇక్కడ ల్యాండ్ మీద ఉండే బౌండరీసే సరిగ్గా చూడలేము, ఇంకా వాటర్లో ఉండే బౌండరీస్ తెలియదు కదా. సో క్రాస్ అయిపోతుంటారు. క్రాస్ అయిపోతే డౌట్స్, వీళ్ళు అందుకు క్రాస్ అయ్యారు, వీళ్ళు నావీ గార్డ్స్, వీళ్ళు టెర్రరిస్టులు, అది ఇది అనుకుంటా ఫిషర్స్మెన్ నంబర్ ఆఫ్ ఫిషర్స్మెన్ చనిపోవడం, అరెస్ట్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి. సో ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఏవి? జఫన్ ఐలాండ్స్, కచితీవు ఐలాండ్స్, ఇలాంటివి చూసుకోండి. ప్రిలిమ్స్లో అడగడానికి స్కోప్ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారంగా కూడా మనం ఎప్పుడైనా శ్రీలంకకి వెళ్తున్నామంటే ఈ ఫిషర్మ్యాన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. సో ఇదొక టాపిక్ శ్రీలంక స్పీకర్ గురించి. సిబిఐ నీట్ ఎగ్జామ్ ఫ్రాడ్ జరిగింది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదు, మినిస్ట్రీ సరిగ్గా పనిచేయట్లేదు అని ఒక స్ట్రాంగ్ పాయింట్ రైజ్ చేయాలి. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అంటే నీట్ ఎగ్జామ్ స్కామ్ గురించి చెప్పచ్చు. ఇంకా అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా రోజు న్యూస్లో ఉంది. బెయిల్, ఆయనని ఎక్సైజ్ పోలీస్ కేసులో దొరికారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ చూసిన తర్వాత. బట్ ఆయనని హైకోర్టులో ట్రయల్ కోర్ట్ కింద సబ్మిట్ చేశారు. బట్ హీ వాంటెడ్ టు గెట్ అవుట్. సో బెయిల్ అప్లై చేస్తున్నా ఎవరూ రికగ్నైజ్ చేయట్లేదు ఆయన బెయిల్. సో మీరు టైప్స్ ఆఫ్ బెయిల్స్ ఏంటి, ఇంటరిమ్ బెయిల్స్ ఏంటి, బెయిల్ అంటే ఏంటి, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ 2 టైప్స్ అండి. బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. తర్వాత క్రిమినల్ అఫెన్సెస్, సివిల్ అఫెన్సెస్. సో డిఫరెన్సెస్ చూసుకోండి. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి, నాకు ఎందుకు బెయిల్ రావట్లేదు అని. అస్నేజ్ టు బీ ఫ్రీ ఆఫ్టర్ యుఎస్ ప్లీ డీల్స్. జూలియన్ అస్నేజ్ అనే ఒక పర్సన్ అండి యుఎస్ఏకి సంబంధించినవి డీటెయిల్స్ అన్ని లీక్ చేసేసారు. లీక్ చేస్తే ఏమంటారు? దేశద్రోహులు అంటారు. అలాంటి పర్సన్కి ఇప్పుడు ఇప్పుడు ఇండియాను వదిలేసి వేరే కంట్రీస్లో వెళ్ళి సెటిల్ అవుతారు. సేమ్ యుఎస్ఏలో కూడా ఈ పర్సన్ వెళ్ళి యూకేలో అలా సెటిల్ అయిపోయాడు. బట్ ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ అని రిటర్న్ అవుతున్నాడంట. కానీ ఏమేమి లీక్ చేశారు, ఎవరెవరు లీక్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కనుక్కుంటారు. సో ఇప్పుడు మన ఇండియాలో ఎవరున్నారు అలా అంటే నీరవ్ మోడీ వాళ్ళంతా ఇలానే అండి, మోసం చేస్తారు. అన్ని ఇన్ఫర్మేషన్ లీక్ చేయడమో లేకపోతే మనీ అంతా తీసుకొని వెళ్ళిపోవడమో అలాంటివి జరుగుతాయి. ఎస్పియోనేజ్ అని కూడా అంటారు. సో లుక్ ఆఫ్టర్ ద మీనింగ్ ఆఫ్ ఎస్పియోనేజ్. అండ్ ఇలాంటి కేసెస్ ఒకసారి స్టడీ చేస్తే ఇంపార్టెంట్. అస్నేజ్ బై ఛాన్స్ ఫ్యూచర్లో ఏదన్నా జూలియన్ అస్నేజ్ ఈజ్ హూ అని అంటే వన్ ఆఫ్ ద ట్రెజనర్. ఏ కంట్రీకి సంబంధించి? యుఎస్ఏ. రైల్వే మధ్య యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. మనకి ఎడిటోరియల్ నంబర్ ఆఫ్ టైమ్స్ కవచ్ గురించి న్యూస్లో 100 సార్లు వస్తుందండి. కవచ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెకనైజేషన్ ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్. దానివల్ల ఏ ట్రైన్ ఎంత రేడియస్లో ఉంది, ఎంత దూరంలో ఉంది, అదంతా వీ క్యాన్ సీ. చాలా యాక్సిడెంట్స్, నంబర్ ఆఫ్ డెత్స్. రీసెంట్గా గూడ్స్ ట్రైన్ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ని హిట్ అవ్వడం వల్ల నియర్లీ 70 to 80 పీపుల్ ఇంజూర్ అయ్యారు, 20 పీపుల్ డైడ్. సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ రైల్వే డిపార్ట్మెంట్, ఎలా ఉండాలి అని. మాస్కో, మన మోడీ గారు మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటండి? రష్యా ఉక్రెయిన్ గొడవ పడుతున్నారు. అండ్ మనకి ఇంకా కొన్ని డేస్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరుగుతుంది. దానికి మోడీ గారు ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు మీట్ అని అంటున్నారు. సో
వాళ్ళని మీట్ అయ్యకపోయినా షాంఘైలో ద మెయిన్ ఇంపార్టెంట్ కంట్రీ ఏంటి, రష్యా, చైనా, వీళ్ళందరూ ఉన్నారు. దాంట్లో రష్యాని ఒక్కసారి వెళ్ళి కలిస్తే బెస్ట్ అనుకుని మన మోడీ గారు రష్యాకి వెళ్ళాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ మెన్షన్ ఇదంతా ఈ మాస్కోలో ఎందుకు ఆయనను పర్సనల్గా మీట్ అవ్వాలనుకున్నా అంటే షాంఘై కోఆపరేషన్లో ఎలాగో నేను వెళ్ళాను కాబట్టి, సో కుదరదు కాబట్టి, సో ఇలా అన్న బయలాటరల్గా వెళ్ళి కలుద్దాము. సో మీరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏంటి, ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని. ఫైర్ అండి, ఫైర్ బ్రేక్స్. ఈ మధ్య ఇది ఒక ఇష్యూ లాగా అయిపోయింది, సోషల్ ఇష్యూ లాగా. ఎక్కడ చూసినా బిల్డింగ్స్లో ఫైర్సే, పెద్ద పెద్ద ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో ఫైరే, ఫ్యాక్టరీస్లో ఫైరే. సో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది ఎక్కువ వస్తుంది న్యూస్లో. అంటే ఫైర్ రిటార్డెంట్స్ యూజ్ చేయాలి, వెంటిలేషన్స్ బాగుండాలి, లిమిట్స్ ఫాలో అవ్వాలి, బిల్డింగ్ కోడ్, గ్రీన్ బిల్డింగ్ కోడ్ అనేది ఫాలో అవ్వాలి అని. ఇప్పుడు మీరు చాలా పెద్ద పెద్ద సిటీస్లో చూస్తారు, క్లమ్స్ అయ్యి కట్టుంటారు బిల్డింగ్స్. సో వన్స్ లుక్ ఆఫ్టర్ గ్రీన్ బిల్డింగ్ కోడ్ అంటే ఏంటి, బేసిక్ నార్మ్స్ క్రైటీరియాస్ ఫాలో అవ్వకుండా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమైనా అయినా కూడా గవర్నమెంట్ ఫార్వర్డ్ అంటే వస్తుంది, బట్ నాట్ కంప్లీట్లీ. మీకు ఆల్రెడీ క్రైటీరియాస్ మెన్షన్ చేసినాం, అయినా ఎందుకు ఫాలో అవ్వట్లేదో మనల్ని బ్లేమ్ చేస్తుంది. వాటర్ క్రైసిస్ వన్ ఆఫ్ ద బర్నింగ్ టాపిక్. ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలోనే వాటర్ క్రైసిస్. ఈవెన్ చాలా రీజియన్స్లో, ఇప్పుడు రాజస్థాన్ డెజర్ట్ అవన్నీ. సో మన జల్ శక్తి మిషన్ ఈవెన్ ఆ మినిస్ట్రీ కూడా ముందుకు వచ్చారు ఈ వాటర్ ప్రాబ్లం, వాటర్ క్రైసిస్ స్టాప్ చేసేయాలి అని. సో నంబర్ ఆఫ్ పీపుల్ ఒక ట్యాంకర్ వెనకైతే పరిగెత్తడం, ఒకసారి న్యూస్లో చూడండి, డిఫరెంట్ న్యూస్లో. సో వాటర్ క్రైసిస్. సో ఇప్పుడు ఇది ఒక మెయిన్స్ క్వశ్చన్స్ లాగా చూడండి. వాట్ ఈస్ మీన్ బై వాటర్ క్రైసిస్, హౌ టు కట్టెల్ వాటర్ క్రైసిస్, వాట్ ఆర్ ద ఇన్నోవేటివ్ మెథడ్స్. వాటర్ క్రైసిస్ అంటే ఏంటి, పర్సన్కి ఎన్ని లీటర్స్ కావాలంటే 55 లీటర్స్ బేసిక్, కానీ అక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ 30 లీటర్స్ అలా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ కుకింగ్కి కానీ డ్రింకింగ్కి కానీ డిఫరెంట్ థింగ్స్కి వీ నీడ్ వాటర్. సో వాట్ టు డూ, మెజర్స్ తీసుకోవాలి, వాటర్ హార్వెస్ట్మెంట్ మెథడ్స్. అలా కొంచెం అనలిటికల్గా ఆలోచించండి. వాటర్ క్రైసిస్ అంటే మీకు ఢిల్లీ గుర్తు రావాలి, మహారాష్ట్ర గుర్తు రావాలి, రాజస్థాన్ ఏరియాస్ గుర్తు రావాలి. సో ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అని ఏం చెయ్యాలి. నెక్స్ట్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ పోల్స్ టు సీట్లు. ఆమ్ ఆద్మీ పార్టీ, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్. సెక్షువల్ అబ్యూజెస్, సెక్యువల్ హెరాస్మెంట్ కేసెస్ కూడా చూడండి. బైచుంగ్ భుటియా ఈ మధ్య ఫిల్మ్ స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నారు. సేమ్ అలా మెయిన్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, బూన్ ఆర్ బెయిన్ అని అడిగినప్పుడు బైచుంగ్ భుటియా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అండి. ఆయన పాలిటిక్స్లో వెళ్ళారు, బట్ రీసెంట్గా కంటెస్ట్ చేసిన ఎలక్షన్స్లో హీ డిడ్ నాట్ విన్. సిక్కిం నుంచి కంటెస్ట్ చేశాడు. సో హీస్ అవుట్ ఆఫ్ ద రేస్. సో ఏ ప్రొఫెషన్లో ఉండాలో ఆ ప్రొఫెషన్నే కంటిన్యూ చేస్తే బెస్టా, నో రాంగ్ అని అంటే ఇలాంటివి. ఇట్స్ నాట్ ఓన్లీ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తే. బికాజ్ ఏ ప్రొఫెషన్లో వాళ్ళు ఆ ప్రొఫెషన్లో వెళ్తే బాగుంటుంది, కానీ ఇలా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, గుడ్ రీజన్స్ ఓకే, జస్ట్ ఫర్ మనీ, కరప్షన్ పర్పస్ అలా వస్తే ఇట్ విల్ నాట్ బీ యూస్ఫుల్ అని మై థింగ్. సో దిస్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ కోట్ ఇన్ ఆన్సర్స్. నెక్స్ట్ థింగ్, ఎగ్జామ్ పేపర్ లీక్. జగన్ రెడ్డి వచ్చేసి ఏపీ అసెంబ్లీ స్పీకర్, నన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్గా రికగ్నైజ్ చెయ్యండి అని. కానీ ఏమంటున్నారు, మినిమం స్ట్రెంగ్త్ 10% మినిమం స్ట్రెంగ్త్ ఉండాలి. టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్తో కంపేర్ చేస్తే 10% మినిమం ఉంటే మిమ్మల్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా పరిగణిస్తాము. యాక్చువల్లీ మన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ మన టోటల్ స్ట్రెంగ్త్ ఎంతండి, 175 మెంబర్స్. ఇప్పుడు జగన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఎన్ని అంటే 11 సీట్స్. సో 10% క్రైటీరియా సరిపోదు కాబట్టి మేము రికగ్నైజ్ చెయ్యము అంటున్నారు. యాక్చువల్లీ 10% కాన్సెప్ట్ ఏంటి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏంటి, యాక్చువల్ ఆర్టికల్ 208 అనేది డిస్కస్ చేస్తుంది, దేర్ క్యాన్ బి లీడర్ ఆఫ్ అపోజిషన్ అని. బట్ ఖచ్చితంగా 10% ఉండాలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, అది మనం పెట్టుకునేది. అలా అని మీరు అడగచ్చు, 10% లేకపోతే ఇప్పటివరకు ఎక్కడ రికగ్నైజ్ చేయలేదు అని. నో, నంబర్ ఆఫ్ మెన్షన్ చేశారండి ఇక్కడ.
1984లో టీడీపీకి 10% లేకపోయినా కూడా వీ హ్యావ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. ఆంధ్రప్రదేశ్లో కూడా 2015లో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోయినా వీ హ్యావ్ రికగ్నైజ్డ్. సో నన్ను కూడా రికగ్నైజ్ చేయండి అని. ఏంటంటే ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి అని అంటే, బికాజ్ ఒక్కసారి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే క్రైటీరియా వాళ్ళకి ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ కమిటీస్కి హెడ్ లాగా ఉండొచ్చు. అండ్ ఏదన్నా బిల్ పాస్ అయ్యేటప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా రైట్స్ ఉంటాయి దాని గురించి డిస్కస్ చేయడానికి అలా. సో చూసుకోండి ఒకసారి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏంటి అని. నాగాల్యాండ్ అనేది ఒక స్పెషల్ ఏరియా. ఆర్టికల్ 371A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం దీనికి. సో నాగాల్యాండ్ వాళ్ళు ఈ 33% రిజర్వేషన్ ఒప్పుకోలేదండి. బట్ ఆఫ్టర్ దిస్ 20 years దే హ్యావ్ యాక్సెప్టెడ్ 33% రిజర్వేషన్ ఇస్తాము ఉమెన్కి కూడా అని. సో ఒకసారి నాగాల్యాండ్ అసలు ఎందుకు వాళ్ళకి ఎవరు రైట్స్ ఇచ్చినారు, హోల్ ఇండియా ఫాలో అవుతుంటే వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వరు, అలా సమ్ స్పెషల్ క్రైటీరియాస్ ఉన్నాయి చూసుకోండి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంది, తెలంగాణకు కూడా ఉంది. సో ఆర్టికల్ 371A to K వరకు చూడండి ఒకసారి. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాల్యాండ్, మహారాష్ట్ర, గోవా ఎందుకు వాళ్ళకి క్రైటీరియా ఇచ్చారు, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి చూడండి. యూజర్ ఫీ అట్ కేరళ కెపాసిటీ, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ సేమ్ ఎడిటోరియల్ పేజెస్కి వస్తే ఇంకా మణిపూర్ ఇష్యూ గురించి డిస్కస్ చేశాను. మణిపూర్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మణిపూర్ క్యాపిటల్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ కుకీ-జో ట్రైబ్స్ మనకు తెలుసు అక్కడ ఎథ్నిక్ క్లాషెస్ జరిగాయి బికాజ్ హిందూ మెజారిటీ, క్రిస్టియన్ మైనారిటీస్ వాళ్ళంతా క్లాష్ అయ్యి ఇష్యూ వాజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ నియర్లీ 1 year, 1.5 year నుంచి పోతుంది. సో వీళ్ళు ఏమంటున్నారు, కనీసం మమ్మల్ని నిన్న న్యూస్ పేపర్లో ఏమని డిస్కస్ చేసాం, మమ్మల్ని యూనియన్ టెరిటరీ లాగన్నా రికగ్నైజ్ చేయండి సో దట్ ఎవ్రీథింగ్ విల్ బీ పీస్ఫుల్ అని. సో హౌ దిస్ ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడైతే కొంచెం కూల్ అవుతుంది. మనం ఇంకా చూసాం నియర్లీ 100 people చనిపోయారు. ఒక ఉమెన్ని మొత్తం న్యూడ్గా చేసేసి రోడ్స్ మీద తీసుకుపోవడం, అలాంటి ఎథ్నిక్ క్లాషెస్ చాలా జరిగాయి. ఇట్స్ బిట్వీన్ మెయిటీస్ అండ్ కుకీ-జోస్. సో రేపటి రోజున బిట్స్ అడిగితే మెయిటీస్ ఏ కమ్యూనిటీస్, కుకీ-జో కమ్యూనిటీస్ ఎవరు, ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అరుణాచల్ ప్రదేశ్ అలా ఇస్తారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. కుకీ-జోస్ కమ్యూనిటీస్ గురించి కొంచెం తెలుసుకోండి. పార్లమెంట్ ఇదే అండి, సేమ్ 18th లోక్సభ స్పీకర్ గురించి కన్సెన్స్ ఉండాలి అని. ఇండియా నీడ్ టు యాంకర్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, దిస్ ఈజ్ నాట్ దట్ మచ్. జూలియన్ అస్నేజ్ గురించి చెప్పాను కదండి. ఆయన అప్పుడు యూఎస్ఏలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ లీక్ చేసేసి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ అసైలం ఉన్నాడు. ఇప్పుడు ఆఫ్టర్ సమ్ నియర్లీ 5-6 years తర్వాత మళ్ళీ, ఇప్పుడు నాట్ 5-6 years, 14 years తర్వాత మళ్ళీ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూఎస్ఏ అండ్ వాంటెడ్ టు బీ నార్మల్ లైఫ్. చూద్దాం ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందో. సో ఇలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని మీరు జనరల్ అసంప్షన్స్ చూసుకోండి. నీట్ సేమ్ ప్రివెంటింగ్ అనదర్ నీట్. ఇప్పుడు నీట్ స్కామ్ జరిగింది, వన్ ఆఫ్ ద నేషనల్ ప్రైడ్ ఎగ్జామ్ అండి. అది చాలా సెక్యూర్డ్గా జరిగే ఎగ్జామే మీరు ఇలా పేపర్స్ లీక్ చేస్తుంటే ఇంకా ఎలా కేర్ఫుల్గా ఉండాలి గవర్నమెంట్. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్, మెయిన్స్ క్వశ్చన్స్ మైట్ బి. నీట్ స్కామ్. సో ధర్మేంద్రని రిమూవ్ చేసేలా యాజ్ ఎ ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఈవెన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పర్సన్ని కూడా రిమూవ్ చేసేసి కొత్త కమిషనర్ని కూడా అపాయింట్ చేశారు. టాక్సిక్ లిక్కర్స్ గురించి చెప్పాను, మిథనాల్, ఇథనాల్. కల్లకుర్చి తమిళనాడులో జరిగిన ట్రాజడీ ఇది కూడా అండి. గవర్నమెంట్ సరిగ్గా అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ దే ఆర్ నాట్ చాలా యాక్టివ్గా లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కంటిన్యూస్ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. నియర్లీ 60 members చనిపోయారు అంటే ఇట్స్ నాట్ అండ్ స్మాల్ థింగ్ అండి. సో ఇలాంటివి ఆల్రెడీ ఒకసారి ముంబైలో జరిగింది. టాక్సిక్ లిక్కర్స్ ఇలాంటివి అమ్మకూడదు, ఎలాంటివి బ్యాన్ చేయాలి, ఎలాంటివి స్ప్రెడ్ చేయాలి అండ్ ఈవెన్ కవచ్ గురించి చెప్పాను. నంబర్ ఆఫ్ ట్రైన్ యాక్సిడెంట్స్ గోయింగ్ ఆన్ ఎవ్రీ డే.
ఎవ్రీడే బేసిస్ కాకపోయినా వీక్లీ బేసిస్ జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, కవచ్ అనేది ఎందుకు డిప్లాయ్ చేయట్లేదు, మనకు టెక్నాలజీ పెరుగుతుంది, శాటిలైట్స్ ఉన్నాయి, వై యు ఆర్ నాట్ డూయింగ్, నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ చేయకూడదు, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్. నెక్స్ట్ థింగ్ వాట్ మహారాష్ట్ర వాటర్ క్రైసిస్, ఢిల్లీలో వాటర్ క్రైసిస్, మహారాష్ట్ర వాటర్ క్రైసిస్, ఇరిగేషన్, అక్కడ ఇరిగేషన్ లేకపోతే కనీసం ట్యాంక్స్, కెనాల్స్, రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేయండి. ఇన్ని ఉన్నా మీరు ఇంకా ఫ్రమ్ డికేట్స్ యూఆర్ టెలింగ్ వాటర్ క్రైసిస్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్. ఏముండదండి న్యూస్ పేపర్లో, జస్ట్ ఒకసారి వినండి, ఫ్యాక్చువల్ డేటాని కలెక్ట్ చేసుకొని ఒక రిసోర్సెస్ దగ్గర పెట్టుకోండి, అనాలిసిస్ చేస్తూ ఉండండి డే టు డే ఆన్వర్డ్స్. బోత్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఈజీలీ యూ క్యాన్ క్రాక్ ఇట్. వికీలీక్ సేమ్ ఆయన గురించే, జూలియస్ అస్నేజ్. ఇలా మన ఇండియాలో ఎవరున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మన ఇండియాలో కూడా ఇలా లీక్ చేసి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కల్లకుర్చి ట్రాజెడీ, ఎనార్మస్ కాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ వార్స్. మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన పేరేంటి, అనిల్ చౌహాన్ చెప్తున్నారు ఫ్యూచర్లో వార్ జరిగితే చాలా ఖర్చులు జరుగుతాయి, సో ప్లీజ్ బీ కేర్ఫుల్, ఇప్పుడు నుంచి రిసోర్సెస్ కొంచెం తక్కువ యూజ్ చేసుకోండి, బికాస్ ఫ్యూచర్లో వార్ కోసం కావాలి అని. ఈ సేయింగ్ మనకు అగెయిన్స్ట్గా చైనా ఉన్నారు, పాకిస్తాన్ ఉన్నారు, నంబర్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకురావాలి అని. ఈ సాక్షి యాప్ ఇంపార్టెంట్ యాప్, ప్రిలిమ్స్లో అడగచ్చు, ఆర్ మెయిన్స్లో కూడా మనం ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు ఆల్రెడీ 3 బిల్స్ పాస్ చేశారండి, ఎవిడెన్స్ బిల్లు, సిఆర్పిసి అండ్ ఐపీసీ బిల్స్, భారతీయ సంహిత బిల్స్ అని. సో ఈ బిల్స్ని రీఫార్మ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. దానికంటే ముందు ఈ సాక్షి యాప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇంకటి నుంచి కోర్ట్స్లో కానీ అండ్ ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఏ క్రిమినల్స్ గురించి డేటా వచ్చినా దాంట్లో రికార్డ్ చేసేస్తే హోల్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ క్యాన్ యాక్సెస్ ఇట్ అండ్ యూనిఫైడ్గా ఉంటుందని. సో ఈ సాక్షి యాప్. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్ ర్యాకింగ్, కాంగ్రెస్ ఎమర్జెన్సీ 49th యానివర్సరీ ఆఫ్ ఎమర్జెన్సీ. ఈ డేట్ అప్పుడే మనం 1976లో ఎమర్జెన్సీ జరిగింది, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కొంతమంది అగెయిన్స్ట్గా చెప్పుకుంటూ దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్రమ్ ది ఫస్ట్ లుక్ స్పీకర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈరోజు అండ్ ఓం బిర్లా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ స్పీకర్. నీట్ ఎగ్జామ్ ఇస్ నథింగ్ అండి. జల్ శక్తి మినిస్టర్ చెప్పాను కదండి, వాటర్ క్రైసిస్ ఉంది కాబట్టి న్యూ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి అని. డిఫెన్స్ ఐడెక్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఐడెక్స్ అంటే ఇన్నోవేటివ్ ఇన్ డిఫెన్స్ సెక్టర్. మనం ఇండిజినస్గా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి 350th కాంట్రాక్ట్ కూడా ఒప్పుకున్నారు. ఐడిఎక్స్ అంటే ఇన్నోవేటివ్ ఇన్ డిఫెన్స్. దట్స్ ఆల్, దేర్ ఇస్ నథింగ్. చైనీస్ నుంచి మనము చంద్రయాన్ 2 ఎలా పంపానో చంద్రయాన్ 3 ఫర్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ సేమ్ చైనా వాళ్ళు కూడా పంపారు అండ్ రిటర్న్ శాంపుల్తో తిరిగి వచ్చేసింది. దాని పేరు ఏంటి అంటే చాంగీ 6. సో రిమెంబర్ దిస్ ఫర్ ప్రిలిమ్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడగచ్చు, చైనానా, మాస్కోనా, చైనా, ముంబైయా, యూరోప్, యుఎస్ఏ అని. చాంగ్ 6 ఈస్ చైనాస్, చంద్రయాన్ ఈస్ ఇండియాస్ అలా. అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లవర్స్ అండ్ ఈవెన్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సూపర్ 8 నుంచి ఇప్పుడు సెమీఫైనల్స్కి ఎంటర్ అయినారు. ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాని డిఫీట్ చేసి, ఈవెన్ మనం కూడా ఆస్ట్రేలియాని డిఫీట్ చేసాం. అండ్ హౌ ఎలా వచ్చారో అని మొత్తం డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఇది కలర్ బ్లైండ్నెస్ గురించి అండి ఒక టాపిక్, బ్రెయిన్ దట్ డోంట్ సీ ఇన్ గ్రే స్కేల్. కలర్ బ్లైండ్నెస్ గురించి ఒక ఫేమస్ ఐఐటి పర్సన్ యూఎస్ఏలో అంతా చేసి ఇక్కడ వచ్చి రీహాబిలిటేట్ చేస్తున్నారంట బ్లైండ్ పీపుల్ని. యాక్చువల్లీ ఏంటి 4 months వరకు చిన్నపిల్లలకి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ మాత్రమే కనిపిస్తాయంట. 4 months నుంచి నెక్స్ట్ వాళ్ళ బ్రెయిన్ ఇంకా ఫంక్షనింగ్ మంచిగా స్టార్ట్ అయ్యి రికగ్నైజేషన్ స్టార్ట్ అవుతుంది, కలర్ అంటే ఏంటి, దీనికి ఈ కలర్ ఉంటుందా అని. సో అలా ఒక రీసెర్చ్ చేశారు. కొంతమంది కలర్ బ్లైండ్నెస్ ఉండేవాళ్ళు, గ్రే బ్లైండ్నెస్ ఉండే వాళ్ళకి ఏంటంటే
కలర్ ఎలా ఉన్నా, ఇప్పుడు ట్రీ అంటే ట్రీ షేప్ చూపిస్తే ఇట్ ఇస్ ట్రీ అని చెప్తారు, కొంతమంది కలర్ని చూసి చెప్తారు. సో దట్ వాజ్ ద డిఫరెన్షియేషన్. అలాంటి వాళ్ళకి కలర్ కొన్ని లేటర్ స్టేజెస్లో ఫామ్ అవుతాయి. సో నీడ్ నాట్ టు వరీ అన్నట్టు ఈ టాపిక్ గురించి. దట్స్ ఆల్ అండి, దేర్ ఇస్ నథింగ్. నేను చెప్పిన టాపిక్స్ ఈ పేపర్ అంతా చదవకండి. నేను చెప్పిన టాపిక్స్ ఒకసారి ఫాస్ట్గా గ్లాన్స్ ఇచ్చుకొని వెళ్ళిపోండి. ఇట్ విల్ టేక్ నియర్లీ ఫర్ బిగినర్స్ అయితే ఇట్ విల్ టేక్ టైం. ఇంత డెప్త్గా చదవాలి అని 2 hours పడుతుంది. ఇలా రివైజ్ చేసుకుంటే 1 hourలో యూ విల్ బి డన్. థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.